ఈరోజు వనపర్తి పట్టణంలో వనపర్తి మున్సిపాలిటీలో వనపర్తి డిపోకు సంబంధించిన ఆర్టీసీ బస్సు మెడికల్ కాలేజ్ నుంచి టువర్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గోపాల్పేట రూటు, పెబ్బేరు రూట్ నుంచి గోపాల్పేట రూటు ఫస్ట్ బస్సు స్టార్ట్ చేసినాం. గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర మాట్లాడి వనపర్తిలో దాదాపు 1,500,000 పాపులేషన్ ఉంది. ఫ్లోటింగ్ పాపులేషన్ 20,70,000 దాకా ఉంటుంది. ఇంటర్సిటీ లోకల్ బస్సులు కావాలని అడిగినప్పుడు ఫస్ట్ ఒక బస్సు ఇచ్చున్నాడు. ఇప్పుడు ఈ రూట్ గోపాల్పేట పెబ్బేరు రూట్ పెట్టినాం. ఇంకా 2 బస్సులు రాబోతున్నాయి. ఒకటి రాజపేట నుంచి టువర్డ్స్ పాన్గల్, ఇంకోటి చిట్యాల నుంచి టువర్డ్స్ శ్రీనివాసపూర్ లైన్కు చందాపూర్ సైడ్ 3 బస్సులు వనపర్తి టౌన్లో పిల్లల కోసం, మహిళల కోసం, లోకల్ వాళ్ళ కోసం తిప్పబోతున్నాం. వనపర్తి ఆర్టీసీ డిపోకి చాలా చరిత్ర ఉంది. అప్పుడు నిజాం రాజున్నప్పుడే మనకు డిపో వచ్చింది. కాబట్టి ఇంకొక 30 బస్సులు తీసుకొచ్చి ఒక వినూత్న రీతిలో మండల హెడ్ క్వార్టర్లో కూడా కాలేజ్ నుంచి తీసుకొచ్చి మండలంలో వదిలిపెట్టడం, మళ్ళీ సాయంత్రం తీసుకొని వదిలిపెట్టడం, అట్లా మిగతా 7 మండలాల్లో టౌన్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి పల్లెటూరుకు, ప్రతి తాండకు ఆర్టీసీ బస్సును చూపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ ఆర్టీసీ బస్సు అందుబాటులో తీసుకురావాలి.